అది నా తీర్మానాన్ని మీకు సమ్మతమే అందరికీ గట్టిగా సపోర్ట్లు కొట్టురే. కాపాడుకుందాం కాటపల్లి గ్రామాన్ని, కాపాడుకుందాం కాటపల్లి గ్రామాన్ని. ఉత్తర హిందుస్థాన్కి వచ్చి మార్వాడీలు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి తెలంగాణ పల్లెలను వల్లకాడు చేస్తున్నారు. ఆ తక్షణం ఆ ఫ్యాక్టరీలు బంద్ కావాల్సిందే, బంద్ చేద్దాం. ఇక గిన్నెకే తెలంగాణ పంచాయతీ ఇప్పుడు మా అసలు పట్టుకొని ఎట్లా తిడుతుర్రో జనం అది చూస్తురుగా. ఒక మార్వాడైన వచ్చి మా కాటపల్లిలో కాటికి పంపిస్తాడు చేస్తున్నాడు. తెలంగాణ పల్లెలను బతకలేకుండా చేసి తెలంగాణ పల్లెలను రోగాలు వచ్చి చచ్చిపోయేటట్టుగా చేస్తున్నటువంటి మార్వాడి పెట్టుబడిదారి వర్గాలు వాళ్లకు వాళ్ళు వేసే నోట్ల కట్టలకు అమ్ముడు పోతున్న మన తెలంగాణ నాయకులకు వ్యతిరేకంగా మీరు ఏం చేసినా ఏం చేసుకున్నా మా బూతులం కొట్లాడతాం. మా తెలంగాణ గడ్డను మేము కాపాడుకుంటాం. మీరు ఎవరి పక్షాన్ని ఉంటారో వాళ్ళ నోట్ల కట్ట పక్షాలు ఉంటారా, తెలంగాణ ప్రజల ఓట్ల పక్షాన బతుకు పక్షాన్ని ఉంటారా తేల్చుకోవాల్సిన అవసరం మీకున్నది. ఇవాళ పల్లెలను మొత్తం నాశనం చేస్తున్నటువంటి కంపెనీలు ఇవే కాదు, రేపు జిల్లాకు నెలకు 3-4 పర్మిషన్లు ఇస్తుండట. ఇక్కడనే పోతే తెలంగాణ వాస్తవానికి వల్లకాడు కాబోతున్నది. వల్లకాడు కాబోయేటువంటి తెలంగాణను కాపాడే ప్రయత్నం మేము చేస్తున్నాం. మేము దేశభక్తులం, మేము తెలంగాణ భక్తులం, భారతదేశంలో నిజమైన పౌరులం మేము. కానీ మీరు దేశద్రోహంగా మిగిలిపోదలుచుకున్నారు. తెలంగాణను కాటికి పంపిస్తారు కాబట్టి మీరు దేశద్రోహంగా రేపొద్దుల చరిత్రలో నిలబడబోతున్నారు. తెలంగాణ ప్రజలకు ఈ వాస్తవాలు మేము తెలియజెప్తాం. మీరు ఏం చేసినా, మీరు కేసులు పెట్టుకున్నా, దొంగ కేసులు పెట్టినా, రాత్రిపూట అరెస్టులు చేసినా మమ్మల్ని ఆఖరికి సచ్చేదాకా కొట్లాడతామని చెప్తున్నాం. గుర్తుపెట్టుకోండి. జై తెలంగాణ.